ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయం సమీపాన ఉన్న ప్రైమ్ గ్యాలక్సీ క్రెస్ట్ అపార్ట్మెంట్ ప్రాంగణంలో చంద్రబాబు యువసేన సేవా సమితి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 500 మందికి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చంద్రబాబు యువసేన జాతీయ అధ్యక్షులు చెన్నోజు రఘుబాబు, ఏపీ కన్వీనర్ గూడవల్లి ఆనందబాబు, కో కన్వీనర్ బోయపాటి రఘుబాబు, ఓబీసీ కార్యదర్శి టి కృష్ణంరాజు, యాలకుల వైకుంఠం, ఏ బలరామకృష్ణ, మల్లికార్జునరావు, వెంకటప్పయ్య, మనోహర్, సింహారాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రామికుడు, అలుపెరగని యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి యువసేన రఘు ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. వారు రాజకీయాలకు అతీతంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో, అభిమానంతో, మమకారంతో ఈరోజు కూడా ఉదయం నుంచి కేక్ కటింగ్లు, బైక్ ర్యాలీలు, అట్లనే పేదలకు అన్నదానం చేసి వారి యొక్క ప్రేమని, అభిమానాన్ని చాటుకున్నారు. వారి యువజన సంఘం యొక్క సభ్యులందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారిని కోరుతున్నాను. 76 ఏళ్ళు కాదు, 26 ఏళ్ళ యువకుడు, కానీ వయసుకు పెద్దే, కానీ ఆయన ఆలోచనలు, ఆయన నడవడిక యూత్ కంటే యూత్కి ఐకాన్. ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ప్రపంచ దేశాలు చేస్తూ ఉన్నాయి, కానీ ఆయన కష్టాలలో కూడా పాల్పంచుకున్నాం మేము. నేను చంద్రబాబు యువసేన జాతీయ అధ్యక్షుడిని. 20 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పెట్టి రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలల్లో, 2 తెలుగు రాష్ట్రాలల్లో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు, ఫ్లడ్ అయితేనేమి, వరద బాధితులు అయితేనేమి, కరోనా బాధితులు అయితే, శారదాం బాధితులు అయితేనే, ఇలాంటి కార్యక్రమాలకు నేను 2 స్టేట్లల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు. చంద్రబాబు నాయుడు గారు జైలు పోతే చెప్పులు లేకుండా 90 రోజులు నేను దీక్ష తీసుకున్నా. అన్నం కూడా దీనిలో ఏ పండుగ నేను చేసుకోలే. ఆయన జైలు నుంచి బయటకు వచ్చినాక ఆయనను కలిసి దీక్ష విరమించిన నేను. ఈ రోజు వరకు కూడా ఆయన మనసులో నేనున్నా. నాకు ప్రతి పనికి టీడీ జనార్దన్ను, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పిల్లలు ఏం చెప్తారు, ఏంది వాళ్ళకి ఎప్పుడు వెనుదండగా ఉండు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకో, వాళ్ళు చేసే ప్రోగ్రాంలలో పాల్గొను అని చెప్పడంతో ఆయన ప్రతి పనికి మాకు ఎప్పుడు వెనుదండగా వండుకుంటూ మా కార్యక్రమాల ముందు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా బోయపాటి రఘుబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం, చంద్రబాబు యువసేనల ఈయనకు ఏపీ కో కన్వీనర్గా నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారధి నుంచి ఇక్కడికి, పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడికి బైకు ర్యాలీ 200 మందితోని పాదయాత్ర, బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఇక ముందు కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే సీఎంగా ఆయనను మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా యువతరం అందరం ఆయనకు వెనుదండగా వండుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆయన అభివృద్ధిలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము అందరం పనిచేయాలని, జరగబోయే రోజులల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్రానికి, ఒక చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ఎంతో గొప్ప గర్వకారణం. మన నాయకుడు, మనకు ఇలాంటి నాయకుడు ఉండడం ప్రపంచ దేశాలలో మనం గల్లెగిరేసుకొచ్చి చెప్పుకోవచ్చు. నేను ఈరోజు ఆయన యువసేన పెట్టుడు అని అంటే ఎన్నో జన్మల సుకృతం నాకు అవకాశం దక్కడం. ఆయన ఎక్కడ ఎవరికి అనుమతి ఇయ్యలే, ఎక్కడ పర్మిషన్ ఇయ్యలే. యువసేనలు పెడతాయి ఆర్గనైజేషన్లు అంటే ఆయన ఇయ్యలే. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ ట్రస్ట్కు అనుబంధంగా మమ్మల్ని ఆ రోజు 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మా గురించి ఆయన సరే అని చెప్పి ఆయన ఒప్పందంతో మేము ఈ ఫారం రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన గారు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన కుటుంబం చల్లగా 1000 ఏళ్ళు ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఆయన పాలన మాకు ఎంతో అభివృద్ధిగా నడవాలని, రేపు రాబోయే భవిష్యత్తు యువతకు, భావితరాలకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రం ముందంజలో ఉండి ప్రపంచ దేశాలకు ఆంధ్ర రాష్ట్రం సాటి లేనిది కావాలని
నా ఒక్క మనవి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు బోయపాటి రఘుబాబు. చంద్రబాబు వ్యవసాయం తరఫున ఏపీ తరఫున కోకన్నీరుగా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాం. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజున ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాంటి ఇంకొక 100 కాలాల పాటు చేసుకోవాలని మనసారా కాంక్షిస్తూ మన రఘుబాబు గారిని ప్రోగ్రాంకి ఇచ్చేసిన టీటీ జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం.